మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇండియాలో ఉన్నంత ట్రాఫిక్ సమస్యలు మరెక్కడా ఉండవన్నది చాలామంది విదేశీయుల మాట. దొరికితే 100 కొట్టి అక్కడి నుంచి తుర్రమంటారు తప్ప అది ఎందుకో ఏం తప్పు చేశామో ఇంకోసారి ఇలా జరగకుండా తెలుసుకుందామన్న ఆలోచన ఉండదు. ఇలా చాలామంది భారతీయులు స్టీరింగ్ పట్టామా, గేర్ వేసామా, ఆఫీస్కి వెళ్ళామా అన్నట్లు ఉంటారు తప్ప రోడ్లపై ఆ గీతలెందుకు, మధ్య ఆ కలర్ఫుల్ గీతలెందుకు, ఒక దగ్గర రెడ్ గీతలెందుకు, మరో పక్క పచ్చ లైన్లు ఎందుకు అనేది అస్సలు ఆలోచించరు. అయితే ఇప్పటికైనా తెలుసుకోండి అవి ఎందుకో, వాటి ఉపయోగం ఏమిటో. పొడవైన తెల్ల గీత. ఈ గీతలెందుకు అంటే మీరు ఒక స్పీడ్తో వెళ్తుంటే అదే మార్గం గుండా వెళ్ళాలని అర్థం. మధ్యలో చేంజ్ కాకూడదు. మధ్యలో ఖండించిన గీతలు. మనం ఈ తరహా గీతలు హైదరాబాద్ రోడ్లపై ఎక్కువగా కనబడుతుంటాయి. ఇవి మన మార్గాన్ని మార్చుకోవడానికి పనికి వస్తాయి. కానీ మార్గం మారే ముందు వెనుక వస్తున్న వాహనాలకు సిగ్నల్ ఇచ్చి మారాలి. రోడ్డు మధ్యలో పసుపు గీతలు. పసుపు గీతలు ఉన్న రోడ్ల విషయంలో ఈ రోడ్లపై ప్రయాణిస్తే ఎట్టి పరిస్థితుల్లో మార్గం మారకూడదు. ఉన్న మార్గంలోనే ప్రయాణించాలి. రోడ్డు మధ్యలో డబుల్ పసుపు గీతలు. వీటిని అస్సలు దాటకూడదని సిగ్నల్ ఖండించిన పసుపు గీతలు. ఈ గీతలు ఉంటే వాహనాలకి హెచ్చరిక చేస్తూ పాసింగ్ చేయొచ్చు. ఖండించిన పసుపు లైన్లు ఉంటే, మీరు ఖండించిన పసుపు లైన్ ఉంటే వాటిని క్రాస్ చేసి డ్రైవింగ్ చేయొచ్చు. అదే ఖండించని లైన్ వైపు ఉంటే మాత్రం అలాగే కొనసాగాలి. క్రాసింగ్కు అనుమతించదు.